మేము హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పారిశ్రామికవేత్తలను వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ఈ పాలసీ ఉపయోగించుకుని మీకు ఇది కొంత ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ చేయడానికి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాలసీ. నేను కూడా ఈ పాలసీ రూపొందించడంలో ఒక భాగస్వామిగా, నేను వ్యక్తిగతంగా ఒక హైదరాబాదీగా, ఒక మంత్రిగా ఈ పాలసీని సంపూర్ణంగా ఇది ఒక మంచి పాలసీగా నేను ఐఎమ్ గివింగ్ మై పర్సనల్ ఒపీనియన్ ఆల్సో. అది 50% 30% ఎందుకు అంటే, ముందు 100% అంటే ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఇప్పుడు ఆ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నారో, నువ్వు 100% రేట్లో అతనికి ఏం ఇన్సెంటివ్, ఏం ఎంకరేజ్మెంట్ షిఫ్ట్ కావడానికి, అతన్ని ఎంకరేజ్ చేయడానికి 80 feet రోడ్ ఉంటే నువ్వు ఇంత స్క్వేర్ ఫీటు మల్టీపర్పస్ మల్టీ జోన్ యూసేజ్ గా ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ స్క్వేర్ ఫీట్ వస్తుంది. 80 feet కంటే తక్కువ అయితే తక్కువ స్క్వేర్ ఫీట్ వస్తుంది. కాబట్టి SROలో 30% అని చెప్పడం జరిగింది. అసలు ఆ 9,900 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి? అందులో ఆల్రెడీ డెవలప్డ్ ప్లాట్స్, రోడ్లు ఉన్నాయి, డెవలప్మెంట్ ఉంది, అంత ల్యాండ్ లేదు. అది ఏమీ కుంభకోణానికి, స్కామ్ కి అవకాశమే లేదు. నేను ఒక సుదీర్ఘ కాలం కాంగ్రెస్ వాదిగా, ఒక బాన్ కాంగ్రెస్ వాదిగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, ఒక మంత్రిగా ఔటర్ రింగ్ రోడ్ లోని ఇండస్ట్రియలిస్ట్ కి ఇన్వైట్ చేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ టు అన్ అపీల్ టు ఆల్ ఇండస్ట్రియలిస్ట్ విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ పాలసీ. మీకు మేలు చేయడానికి, సిటీకి మేలు చేయడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఐఎమ్ ఇన్వైటింగ్ ఇండస్ట్రియలిస్ట్ టు యూజ్ దిస్ పాలసీ అండ్ షిఫ్ట్ అవుట్ ఆఫ్ ది ఔటర్ రింగ్ రోడ్.